వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. సోనం వాంగ్చుక్ ఉద్యమం వెనక అసలు కథ ఏంటి? ప్రభుత్వం వర్సెస్ సోనం వాంగ్చుక్ ఈ వ్యవహారంలో ప్రభుత్వం మరియు సోనం ఇద్దరు కూడా తీవ్రమైన సందిగ్ధంలో పడిపోయారా? ఒకవేళ ప్రధాని మోదీ ఇప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని పదవి నుంచి తొలగిస్తే ఎప్పుడు పడితే అప్పుడు సమ్మెలు చేసి ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవచ్చు అనే తప్పుడు సంకేతం జనాల్లోకి వెళ్తుంది. అలాగని తొలగించకపోతే సోనం వాంగ్చుక్ ప్రాణాలకి ప్రమాదం కావచ్చు. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఆయన్ని చాలా బలవంతంగా పోలీసుల మధ్యలో తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మరోవైపు సోనం వాంగ్చుక్ పరిస్థితి కూడా పులితోక పట్టినట్లయింది. ఒకవేళ ఆయన ఇప్పుడు సమ్మె విరమిస్తే ఆయన నమ్మకత్వం పోతుంది. విరమించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దాదాపు 1-2 ఏళ్ల క్రితం కుమార్ విశ్వాస్ అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడుతూ అతను దేశంలో ఉద్యమ స్ఫూర్తిని చంపేశాడు అని అన్నారు. ఇప్పుడు ఎవరైనా నిజాయితీతో ఉద్యమం చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా ఇలాంటి ఉద్యమాల ద్వారానే అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ పై పొత్తు పెట్టుకోనని తన పిల్లలపై ఒట్టేసి మరీ చెప్పిన కేజ్రీవాల్ ఎన్నికలు రాగానే మొదట వారితోనే చేతులు కలిపాడు. సోనం వాంగ్చుక్ లాంటి చదువుకున్న ఇంజనీర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. కానీ ఎక్కువ చదువుకున్నంత మాత్రాన పాలనాశక్తి వస్తుందని చెప్పడానికి చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ అదే నిజమైతే ఐకే గుజ్రాల్ అత్యంత బలహీనమైన ప్రధాని అయ్యేవారు కాదు. కేజ్రీవాల్ కూడా చదువుకున్నాడని తెచ్చారు. కానీ చివరకు అతను కూడా బాబాసాహెబ్, రాజ్యాంగం, యమునా నది పేరుతో ఓట్లు పడవని, ఢిల్లీకి తానే యజమానినని రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా కొత్త ముఖాన్ని చూసినప్పుడు కేజ్రీవాల్ని ఒకసారి ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. సోనం వాంగ్చుక్ ఆందోళనకు ఎప్పుడైతే అరుంధతి రాయ్ మద్దతుగా వచ్చిందో అప్పటి నుంచి కథ అడ్డం తిరిగింది. అంతమంది పిల్లల్లో ఒక్కరు కూడా ఆమె సిద్ధాంతాలను వ్యతిరేకించకుండా ఆమె చుట్టూ అలా ఎలా కూర్చున్నారు? ఈ ఉద్యమం వెనుక కేజ్రీవాల్లో స్పాన్సర్షిప్ ఉందనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఇక అడవుల్లో నక్సలిజం దాదాపు అంతమైపోయింది. కేరళ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఏ అధికారంలోనూ వారు లేరు. వ్యవస్థల నుండి కూడా వారిని ఒక పద్ధతి ప్రకారం తొలగిస్తున్నారు. ఈ నక్సలెట్లకు సోనం పక్కన కూర్చొని తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశం. సోనం చేసిన తప్పేంటంటే ఆయన ఇలాంటి వారితో వేదికను పంచుకోకూడదు. మనం అన్నా హజారే ఉద్యమాన్ని చాలా దగ్గర నుండి చూసాం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమానికి లొంగిపోయినప్పుడు ప్రజలంతా కాంగ్రెస్ ఏదో తప్పు చేసి భయపడిందని అనుకున్నారు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూడా ఇలాగే లొంగిపోతే 70% అప్రూవల్ రేటింగ్ ఉన్న మోదీ ప్రభుత్వానికి అది అవమానకరం అవుతుంది. 2016లో కూడా ఇలాంటి ఆందోళన ఒకటి జరిగింది. అప్పుడు బాలీవుడ్ మొత్తం తరలొచ్చింది. కానీ ఈసారి మైదానం అంతా నిర్మానుషంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి నక్సలైట్ల చికిత్స అడవుల్లోనే కాదు నగరాల్లో కూడా చాలా అద్భుతంగా జరిగిందని అర్థమవుతుంది. ప్రభుత్వం సోనం వాంగ్చుక్ని కాపాడడానికి ముందుకు రావడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల ముందే అప్రమత్తంగా ఉండడం కూడా జరుగుతుంది. ఏదేమైనా రేపు 20వ తారీఖు ముట్టడి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటే అటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకు కూడా కొంత మేలుగా ఉంటుంది. కావాలని క్రియేట్ చేసి భారత్లో జంజీల ద్వారా ఒక ఉద్యమాన్ని లేపాలి అని చూస్తున్నారు. దానికి వామపక్ష మద్దతుదారులు ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు. చైనా మద్దతుదారులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగు వేయడం ఎంతైనా మంచిది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.